బండ్ల గణేష్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సినీ నిర్మాత, నటుడు. ఇతను నిర్మాత అయ్యే ముందు చాలా కాలము పాటు చిన్న నటుడిగా ఉన్నాడు. సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించాడు. నిర్మాతగా మారి ఆంజనేయులు, తీన్మార్, గబ్బర్ సింగ్, బాద్షా, ఇద్దరు అమ్మాయిలతో చిత్రాలు నిర్మించాడు. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ అతనికి టికెట్ దక్కలేదు. ఆయన 2021లో జరిగే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, మా ఎన్నికల్లో పోటీ చేయనున్నాని ప్రకటించాడు. రాజకీయాలు 2018 తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యంతో సెప్టెంబరులో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ టికెట్ దక్కలేదు. ఏప్రిల్ 5, 2019న తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. నిర్మాతగా తీసిన చిత్రాలు: ఎల్. ఆంజనేయులు 2009, తీన్మార్ 2011, గబ్బర్ సింగ్ 2012, బాద్షా 2013, ఇద్దరమ్మాయిలతో 2013. నటుడిగా సుస్వాగతం, సూర్యవంశం, సాంబయ్య 1999, భరతసింహారెడ్డి 2002, విలన్ 2003, మనసులో మాట, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, ఆంధ్రావాలా 2004, 143, 2004, సరిలేరు నీకెవ్వరు 2020, డేగల బాబ్జీ, వివాదాలు. గణేష్ తమని కులం పేరుతో దూషించారంటూ హైదరాబాదుకు చెందిన ఒక డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతకు మునుపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది తమ ఎమ్మెల్యే రోజా మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను విజయవాడ జాయింట్ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. 2017 నవంబరులో సినీ రచయిత వక్కంతం వంశీ ఇతనిపై హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టులో చెక్ బౌన్సింగ్ కేసు వేశాడు. కోర్టు ఇతనికి 6 నెలలు కారాగార శిక్ష, సుమారు 16 లక్షల రూపాయలు జరిమానా విధించింది. అయితే వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిలు లభించింది.